బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నేను కొంతమందిని చూశాను, దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు. మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం. మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులేంటి? శబరిమల నుంచి వచ్చారా, ఆ రుణ పాయసం తెచ్చారా, ఆ ఇరుముడిలో బియ్యం తెచ్చారా, ఆ బ్లౌజ్ బిట్టు అమ్మవారిదంతా ఇచ్చారా, ఇంట్లో వచ్చి చక్కగా పూజ చేయండి. ఆ ఇరుముడిలో ఉన్న బియ్యం 3 పిడికిలు ఉంటుందా, దాన్ని ఇంట్లో బియ్యంతో కలిపి భోజనం వండండి, 10 మందికి భోజనం పెట్టండి, తెలిసిన వాళ్ళకి అంతకే తీర్థప్రసాదాలు ఇవ్వండి. అప్పుడు మీ యొక్క సన్నిధానంలో ఉన్న పీఠానికి అందించండి. స్వామివారికి నమస్కారం చెప్పి కృతజ్ఞత చెప్పండి. స్వామి మాల వేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా నా దీక్షను చక్కగా నడిపించి మీ దివ్య దర్శనాన్ని కల్పించి నా ఇంటికి తీసుకొచ్చిన నీకు 1000 జన్మల కృతజ్ఞతలు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పండి. మీ యొక్క దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పండి. మీ గురుస్వామికి ధన్యవాదాలు చెప్పండి. శరణమయ్యప్ప. స్వామి పీఠం ఇంట్లోనే పెట్టుకోవాలా, 10 మంది కలిపి పెట్టుకోవాలంటే పీఠం నీ ఇంట్లోనే. నువ్వు మాల వేసుకున్నది నీ భార్య పిల్లలకు, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబాని కోసమే కానీ 10 మంది గ్రూప్ కోసం కాదు. స్వామి మాది సింగిల్ రూమ్ స్వామి. ఎవరికి లేదా సింగిల్ రూమ్? అందరికీ ఉంది. కనీసం ఒక చిన్న రూమ్ అయినా ప్రతి ఇంట్లో ఉంది. నీ మాల వేసుకొని నువ్వు ఇంట్లోనే ఉండాలి కానీ పీఠంలో ఉండకండి. ఈ పీఠంలో కథలంతా చూస్తున్నాం కదా, నా డ్రాయరు, నా టవలు, నా పంచ, నా బొట్టు, నా కథ, ఇదే తప్ప బాతకాణీలు తప్ప వేరే ఏం ఉండదు. తర్వాత మీరు పీఠంలో ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకో, మీ పిల్లలకో, మీ కుటుంబంలోనో ఏదైనా అవసరం ఉంటే మీరు ఏమైనా ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఇంటికే పోకుండా మీరు సన్యాస దీక్ష తీసుకుంటున్నారా? కాదు కదా, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. చాలామంది చెప్తున్నారు నువ్వు సన్యాసి అయిపోయావయ్యా, నీకు ఇంటికి సంబంధం లేదయ్యా. 2-3 వీడియోలు నేను చూశాను ఏకవచనంతో. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దట్? అయ్యప్ప దీక్ష సన్యాస దీక్షనా? ఇట్ ఈస్ అ బ్రహ్మచర్య దీక్ష. సన్యాసం తీసుకుంటే వాడు ఇంకెందుకు పనికి రాకూడదు, పోయి ఎక్కడో అడవిలో ఉండాలి. స్వామి అయ్యప్ప సన్యాసి కాదు, బ్రహ్మచారి. ముందు ఆ నోరు జారకండి. ఆ వీడియోలు పెట్టేవాళ్ళు 2-3 వీడియోలు చూశాను. నువ్వు సన్యాసి అయిపోయావట. ఎక్కడ ఉంది? శాస్త్రంలో చెప్పబడిందా అయ్యప్ప సన్యాసి అని, ఈ దీక్ష సన్యాస దీక్ష అని? ఇది బ్రహ్మచర్య దీక్ష. ఇంటిల్లి పాలి కలిపి చేయవలసిందే. శరణమయ్యప్ప ఇంట్లోనే చెయ్యాలి, బయట కాదు. శరణమయ్యప్ప. గురుగారు పెద్ద పాదం చేస్తామని నేను అనుకుంటున్నాను, నాతో పాటు ఏమైనా తీసుకొని వెళ్ళాలా, దానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉన్నాయండి. కొంత చిరు స్నాక్స్ తీసుకెళ్ళండి, కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకెళ్ళండి, ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంతా అండర్ ఆర్మ్స్లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళండి. యాంకిల్ సాక్స్లు తీసుకెళ్ళండి, ఎందుకంటే కొన్ని చోట ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట తక్కువ ఉంటుంది, ఎక్కడం దిగడం ఉంటుంది. అక్కడ కర్రలు అమ్ముతారు, కర్రలు తీసుకోండి అవసరమైతే. అంతేకాని సింపుల్ లగేజ్తో వెళ్ళండి. ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తిని ఎక్కువ తీసుకెళ్ళండి, దైవ అనుగ్రహం ఉంటుంది. శరణమయ్యప్ప. గురుగారు పెద్ద పాదం అంటే ఏంటి, చిన్న పాదం అంటే ఏంటి? ఎరుమేలి, ఎరుమై కొళ్ళి అనే ఒక ప్రదేశం నుంచి మొదలు పెడితే పేరూరు తోడు, కాళైకట్టి ఆశ్రమం, అళుదా ఏట్రం, పేరూరు తోడు, తర్వాత ఇంజిపార కోట, కరీలాన్ తోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, పంబానది. ఇక్కడ వరకు పెద్ద పాదం. చిన్న పాదం మళ్ళీ అందరూ కామన్. పంబానది స్నానం, పంబా సద్ది, గణపతి, రామ, ఆంజనేయ నమస్కారం, పందలరాజ దర్శనం, నీలిమల ఏట్రం, అప్పాచి మేడు, శబరి పీఠం, శరణ్ గుత్తి, సన్నిధానం, కరుప్పస్వామి, కడతస్వామి 18 అయ్యప్ప స్వామి, గణపతి, నాగర్, మాళిగేపురత్తమ్మ. ఇది యాత్ర అంటే ఎరిమేల నుంచి శబరిమల వరకు పెద్ద పాదం, చిన్న పాదం అంటే. శరణమయ్యప్ప. 18 మెట్లు, చాలా విశేషమైనటువంటి మెట్లు. స్వామివారు బాణం వేస్తే 5 చోట పడింది. ఆ 5 చోట అచ్చన్ గోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి, శబరిమల 5 చోట పడింది. 4 చోట కూడా కిందనే ఉన్నది. శబరిమలలో మాత్రం ఆ యొక్క విశ్వకర్మ పెద్ద ఎత్తులో కట్టేశారు. దాన్ని స్వామివారు ఎక్కడానికి ఆలోచిస్తూ ఉండగా ఆ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్రపీఠాన్ని అధిష్ఠించనంటే ఆ 18 దేవతలు మెట్ల వల్లే పరున్నారు. అవే 18 మెట్లు. ఇప్పటికీ ఆ మెట్ల మీద కాలు మోపే అర్హత కావాలంటే ఆ దేవతలు స్వామివారి దగ్గర వరం పొందారు. స్వామి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాల వేసుకోవాలి. తత్సమానులు అంటే ఉదయ సంధ్యల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, సదా
సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణతో ఒక మండల కాల దీక్ష ఎవరైతే చేసి ఇరుముడి తీసుకొని వస్తారో వారికి మాత్రమే ఈ మెట్ల మీద అడుగుపెట్టే అర్హత. ఒకవేళ తక్కువ కాలంలో ఉంటే వాళ్ళు మా దగ్గర పనిష్మెంట్ పొందుతారు, దాంట్లో మీరు ఎంటర్ అవ్వకూడదని వరం కూడా పొందున్నారు. కాబట్టి స్వామిని దర్శించడానికి దీక్ష అక్కర్లేదు. స్వామి మెట్ల మీద అడుగు పెట్టాలంటే ముందర దీక్ష కావాలి, మండల కాలం. అదే 18 మెట్ల యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. మకర జ్యోతి అనేది మేము ఖచ్చితంగా దర్శించుకోవాలా, లేదా మాకు కుదరకపోయినా పర్లేదంటే పుట్టినందుకు ఒకసారైనా మకర జ్యోతి చూడాలి, ఆభరణ దర్శనం చూడాలి. మిగతా సమయంలో మన యొక్క శక్తి, టైం అన్నీ కూడా చూసుకోవచ్చు. శరణమయ్యప్ప. మకర జ్యోతి అంటే ఏంటి? స్వామివారికి పందల రాజావారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని గరుడ పక్షి పర్యవేక్షిస్తుండగా ఆ రాజవంశీకులు మోసుకువచ్చి స్వామివారికి ఇచ్చి ఆభరణం అయిన తర్వాత అది మకర సంక్రాంతి రోజు సంక్రమణం అవుతుంది. ఆ సంక్రమం అయిన తర్వాత విశేష పూజ చేసి స్వామివారికి అలంకారం చేస్తారు. ఆ సమయంలో ఇచ్చే హారతి ఇక్కడ ఇస్తారు. ఈ గంట మోగగానే ఆ అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడాను, ఆ అడవి వాళ్ళందరూ స్వామివారికి ఆనందంగా ఇచ్చే ఒక హారతియే మకర జ్యోతి. ఆకాశంలో ఆ రోజు ఉత్తరా నక్షత్ర రూపంలో ఒకటే నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రమే స్వామియే స్వయంగా వచ్చిన ప్రతీక. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.